అన్ని షోలని అందరినీ ఎలాగైతే ఆదరిస్తారో మన తెలుగు నుంచి ఎవరు వచ్చినా కూడా అందరినీ అలాగే ఆదరిస్తారని మన వాళ్ళందరూ చెప్పారని మేము కళ్ళారా చూస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. ఇంకా ముందు ముందు మన కామెడీ స్కిట్స్ అవి చేద్దాం. ఒకసారి అందరం నాతో పాటు మీరు కూడా చెప్పండి. జై హింద్, జై కర్ణాటక. జై కర్ణాటక. థ్యాంక్ యూ. నేను బేసిక్ గా కర్ణాటకలో పునీత్ రాజ్ కుమార్ గారి ఫ్యాన్. నేను కూడా పునీత్ రాజ్ కుమార్ గారు చాలా ఇష్టం. ఆయన ఈ తెలుగులో 70 సినిమాలు కూడా చాలా చూసాం మేము. అలాగే ఆ రాజకుమార్ సినిమాలో సాంగ్ కూడా నాకు చాలా బాగా ఇష్టం. అలాగే మాకు ఆ తర్వాత యశ్ గారు అన్న కూడా చాలా ఇష్టం. కేజీఎఫ్ యశ్. ఆ కేజీఎఫ్ సినిమాకి మేము అందరం ఎడిక్ట్ అయ్యాం అంత బాగా. ఇంకో కేజీఎఫ్ 3 ఎప్పుడు వస్తుందని కూడా వెయిట్ చేస్తాం అనమాట. అలాగే అందరు హీరోలు నెక్స్ట్ కర్ణాటకలో ఆల్మోస్ట్ అందరు హీరోలు సినిమాలు చూసాం. డి బాస్ గారు కానీ నెక్స్ట్ ఇంకా కిట్టా సుదీప్ గారు మన సినిమాల్లో చాలా సినిమాల్లో తెలుగు సినిమాల్లో కూడా ఆయన యాక్ట్ చేయడం జరిగింది అనమాట. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు మిమ్మల్ని అందరినీ ఇక్కడ కలవడం. ఇంకా తెలుగులోకి వస్తే ఆల్మోస్ట్ అందరు హీరోలకి ఇక్కడ సంబంధించిన అందరు ఫ్యాన్స్ ఉన్నారు. అలాగే అందరు రాజకీయ నాయకులకి సంబంధించిన ఫ్యాన్స్ ఉంటారు. కాబట్టి నేను తెలుగులో పర్టికులర్ గా ఎవరి పేరు ఇక్కడ చెప్పను. ఎందుకంటే ఇది ఒక ఉత్సవం లాగా జరుపుకుంటున్నప్పుడు ఇక్కడికి ఇంతమంది వచ్చినప్పుడు మనం తెలుగులో ఆ పేరు ఈ పేరు చెప్పి మిమ్మల్ని రెచ్చగొట్టాలన్న ఉద్దేశం నాకు లేదు. కాబట్టి తెలుగులో నేను ఏ రాజకీయ నాయకుడి పేరు కానీ అలాగే ఏ హీరో పేరు కానీ ఇక్కడ చెప్పట్లేదు. ఎందుకంటే అందరూ వస్తారు కాబట్టి అందరినీ ఎంటర్టైన్ చేయడమే మా ముఖ్య ఉద్దేశం. కాబట్టి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అందరికి. థ్యాంక్ యూ. అది కాదు, మీరు ఏ హీరో పేరు చెప్పకపోయినా మా హీరో మీరే అని ఊరంతా పోస్టర్ లేదు. థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా మమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేసిన హరినాథ్ రెడ్డి గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. హరినాథ్ రెడ్డి గారు ఫోటోకి వస్తారా? హరినాథ్ రెడ్డి గారికి